ఇప్పటి వరకు ఉన్న అంచనాల కంటే కూడా ఇప్పుడు గేమ్ చేంజర్పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ నుంచి రిలీజ్ అవుతున్న సోలో సినిమా ఇది. కాబట్టి మెగా అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శంకర్ సక్సెస్ కోసం సైతం అంతా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొంతకాలంగా ఆయనకు సరైన సక్సెస్ లేదు. దీంతో గేమ్ చేంజర్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విజయంతో కోలీవుడ్లో గొప్ప కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, లిరికల్ సింగిల్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ఒత్తిడి కూడా గట్టిగానే ఉంది. దేవరతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, పుష్ప 2 విజయంతో బన్నీ పేర్లు పాన్ ఇండియాలో మార్మోగాయి. ఆ తర్వాత రేసులో ఉంది చరణ్. గేమ్ చేంజర్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చరణ్కు ఇది అతిపెద్ద సవాలని చెప్పి తీరాల్సిందే. ఒకవేళ ఈ అంచనాలను అందుకుంటే మాత్రం చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. సినిమాలో క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు పీక్స్లో ఉంటాయని, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అయితే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయని, ఆ స్టంట్స్ కోసం హాలీవుడ్ మాస్టర్లు వర్క్ చేశారనే టాక్ నడుస్తోంది. పైగా వాటి కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల సెట్లు నిర్మించి షూట్ చేసినట్లు వినిపిస్తోంది. హోరాహోరీగా సాగే యాక్షన్ సీన్స్ సినిమాలో చాలా ఉండబోతున్నాయనే టాక్ నడుస్తోంది. అంతేకాకుండా చరణ్ ఈ యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా విదేశీ స్టంట్ మాస్టర్ల వద్ద కొంత శిక్షణ కూడా తీసుకున్నారట. ఆ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయని సమాచారం. యాక్షన్ సన్నివేశాలు శంకర్కి కొట్టిన పిండి లాంటివి. ఎలాంటి హీరోనైనా అదిరిపోయే రేంజ్ యాక్షన్ తీయడం ఆయనకే చెల్లింది. అందులో ఎంతో క్రియేటివిటీ కూడా ఉంటుంది. దీంతో గేమ్ చేంజర్లోనూ శంకర్ మార్క్ యాక్షన్ మళ్ళీ పీక్స్లోనే ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు చరణ్ అభిమానుల ఆశలన్నీ శంకర్ మీదే ఉన్నాయి. పైగా ఈ సినిమా బలమైన కాంపిటీషన్ మధ్య థియేటర్లో అడుగుపెట్టబోతోంది. కాబట్టి అధిక శాతం ఆడియన్స్ను థియేటర్స్కు రాబట్టాలంటే శంకర్ చాలా పగడబందీగా సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.